మనం ఎంత ఎదిగినా అప్పుడప్పుడు ఊరి ముఖం చూస్తుండాలి, లేకపోతే పల్లి బోసిపోతుంది, ఇల్లు అనాథైపోతుంది. ఊరి పారంపోకులందరూ కలిసి దేవుడు మాన్య సొమ్ములు తినేస్తుంటే అడిగే నాదుడే లేకుండా పోయాడు. తెలిస్తే మాట్లాడు. అయితే పెసద్ గండి పిలిపించండి, అందరి లెక్కలో తేలుస్తాను. లుంగీ కట్టుకుని సెంటర్లో నిలబడి జాతరద్దాలు కళ్ళకు తగిలించి సిగరెట్ అలా స్టైల్ గా కాలుస్తూ పొగ వదులుతుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకులే మాయా, నీ లవ్ స్టోరీ చెప్పు. మనం అడగడం మీ నాన్న కాదనకపోవడం ఉన్నా చెప్పు తీసి కొడతాను. నా కూతురు చేపట్టుకోవడానికి నువ్వెవడోరా? నిలవేం జాగ్రత్త, ఇసలు నిజంగానే రాయించుకుని బొరబాద్లు కొట్టగలదు. పంచాయతీ పక్క కదండి నడిచెళ్ళే వాళ్ళగా మనం. అయ్యి బాబోయ్, దేవరపల్లి ప్రెసిడెంట్ అంతర్గొడ్డు రత్నబాబు గారు పంచాయతీకి నడిచి వచ్చారంటే ఎంత పరువు తక్కువరా. హాయ్ హాయ్ హాయ్. కట్టుకున్న దానికి జ్వరం వస్తే ఊరవతలున్నది మందులు వేసుకుందంట. మిమ్మల్నేనండి. ఒక్కసారి నోరు జారితే తర్వాత బతుకంతా గొంతులో తడారిపోద్ది. ఎద్దు నందైనప్పుడు రైతు శివుడే కదరా. రేషన్ కార్డులో ప్రతి ఒక్కడో కోటకెళ్ళి సరుకులు తీసుకోడు, కొన్ని పెండింగ్ గడిపోతాయి. అలాగని చెప్పి ప్రపంచంలో చిన్న ప్రతిదానికి నేనే కారణమని కారణ జన్ములు చేసేక. నాకు ఆ చేతబడి చేసుకునేవాడంటేనే ఇష్టం. ఏంటి ఇప్పుడు నా పరువు మర్యాదల సంగతి ఏంటి? తప్పు చేశాడని నిందించడం వేరు, తప్పు చేయటం వేరు. నేను ఎంత చెప్పినా ఆడికే వత్తాసు పలుకుతావు కదూ. సొసైటీ ఎలా ఉందో దానికి అనుకూలంగా బతికేయటమే. ఎదురు తిరిగితే ఒంటరి వాళ్ళం అయిపోతాం. నువ్వు ఖాళీగా ఉంటే మా గుమ్మంలోకి వచ్చి ప్యాక్ ఆడుకో, టీ నీళ్ళు ఇస్తాను. అంతేగాని నా కొడుకు మీద నిందలేస్తే నిలుచున్న చోట తగలటెత్తాను. పూజ ముద్దు కావాలి. లేచిపోదామంటే చెప్పు, బ్యాగ్ రెడీగా ఉంది, గోడ దూకేద్దాం. ఈ ముద్దులు హగ్గులు అంటే నా వల్ల కాదు బా. వారినే